ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. తిరుమల లడ్డూ విషయం సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరు ఆలయంలో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా ఆయన మాల ధరించారు. నియమ నిష్ఠలతో 11 రోజుల పాటు కఠిన దీక్ష చేశారు. ఇక దీక్ష ముగింపులో భాగంగా ఆయన 2 కుమార్తెలతో సహా తిరుమలకు చేరుకున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ అలిపిరి నుండి మెట్ల మార్గంలో తిరుమలపైకి చేరుకున్నారు. అనంతరం తర్వాత రోజు తిరుమల దర్శనం చేసుకుని పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు అంజనాతో డిక్లరేషన్ పై సంతకం చేయించారు. ఆలయ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే తమరు హిందూ సాంప్రదాయాలంటే గౌరవమని, శ్రీవారిపై నమ్మకంతో వచ్చామని డిక్లరేషన్ పై సంతకం చేయాలి. ఇక పవన్ శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు పవన్ బస చేసిన గాయత్రి అతిథి గృహం వద్దకు రిసెప్షన్ అధికారులు డిక్లరేషన్ ఫారాన్ని తీసుకెళ్లారు. పవన్ తన కుమార్తె పొలేనా అంజనాతో సంతకం చేయించారు. పొలేనా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు. వారితో వచ్చిన మరో 3 కూడా డిక్లరేషన్ పై సంతకం చేసినట్టు తెలిసింది. అయితే పవన్ రెండో కుమార్తె పొలేనా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అనంతరం పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి దర్శించుకున్నారు. ప్రదక్షిణంగా రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ అదనపు ఈవో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చాక పవన్ కళ్యాణ్ తన చేతిలోని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు చూపారు. ఆలయం వెలుపలికి వచ్చాక పవన్ కళ్యాణ్ తన చేతిలోని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు చూపారు. అక్కడి నుంచి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాదాల తయారీ రోజు ఎంతమంది వస్తున్నారు, ఇటీవల చేపట్టిన మార్పులను టీటీడీ ఉన్నతాధికారులు పవన్కు వివరించారు. శ్రీవారి సేవకులకు భక్తులకు పవన్ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఇక అంతకుముందు ఎక్స్లో తన భావాలను పంచుతూ పవన్ కీలక పోస్ట్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. సుమారు 14 నెలల క్రితం వారాహి మొదటిసారి రోడ్డుపైకి వచ్చినప్పుడు అది కేవలం ఉద్యమం మాత్రమే కాదని, దానికంటే మించిన కార్యాచరణకు పిలుపు అని, వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ నలిగిపోతున్న సమయంలో వారాహి శక్తికి సంకేతంగా మారిందని అన్నారు. ఇప్పుడు వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చిందని, సనాతన ధర్మరక్ష బోర్డుకు జీవం పోయాలనుకునే లక్షలాది మంది స్వరాన్ని ప్రతిధ్వనించడమే దాని లక్ష్యం అని, మన ప్రాచీన సంప్రదాయాలు విలువలను పరిరక్షించడానికి సంబంధించిందని, రేపటి వారాహి సభ ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని, తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ చేయబోతున్నా, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా, మన వారసత్వాన్ని కాపాడుకుంటానని, లక్ష్యం కలిగిన ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తానని వాగ్దానం చేస్తున్నాను అంటూ దీనికి అందరూ కలిసికట్టుగా దేశ భవిష్యత్తును సురక్షితం చేయడంతో పాటు బలోపేతం చేయగలరు అని పవన్ పోస్ట్ చేశారు.